క్రీడాకారులకు సంఘాలకే విలువిచ్చాం, పొలిటికల్ను తగ్గించారు. ఫస్ట్ టైం ఈ స్థాయిలో ఇంకా ఇప్పటికే లేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజుతో సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు, అధికారులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, మీడియా, అదేవిధంగా మా స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్రజల సహకారం లేకుండా ఇది సాధ్యపడే పరిస్థితే లేదు. ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగింది. ఈ ఒక్క సంవత్సరంలో గతంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయో వాటన్నిటినీ పునఃప్రారంభంతో పాటు ఇంకా సమర్థవంతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకుంటూ ఈ ఒక్క సంవత్సరంలోనే అనేక సంస్కరణలు తీసుకొని రావడం జరిగింది, అనేక కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. ఒక పక్క రాష్ట్రాన్ని ఆర్థికంగా సరిదిద్దుతూనే, గతంలో జరిగిన తప్పిదాలన్నీ సరిదిద్దుతూనే పరిపాలనను గాడిలో పెడుతూ అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆ రోజు ఏవైతే అన్నా క్యాంటీన్లు పేద ప్రజలకు, పేదవారికి 5 రూపాయలకే భోజనం అందిస్తున్న కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆపేశారు. దాన్ని పునఃప్రారంభించడం జరిగింది. పోలవరాన్ని భ్రష్టు పట్టించారు. దాన్ని కూడా పునఃప్రారంభించడంతో పాటు 27 నాటికి పూర్తి చేసే కార్యక్రమం కూడా ముందుకు సాగుతుంది. అమరావతి అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించి 3 రాజధాని పేరుతో సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి రాష్ట్ర ప్రతిష్టను అనేక విధాలుగా అందరి ముందు అవమానపడే విధంగా ఆయన ప్రవర్తించిన తీరు మీరు చూశారు. దాన్ని కూడా పునఃప్రారంభం చేయడం మొన్నే నరేంద్ర మోడీ గారు 50,000 కోట్లతో కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఈరోజు శరవేగంగా నిర్మాణ పనులు ముందుకెళ్తున్నాయి. పోర్టుల నిర్మాణం జరుగుతుంది. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దు బండుల్లాగా జెట్ స్పీడ్తో వెళ్తున్నాయి. ఈరోజు తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో కూడా ఈరోజు సాయంత్రం నాటికి అకౌంట్లో కూడా డబ్బు పడే కార్యక్రమానికి ఈరోజు అంటే సూపర్ 6లో ఒక పథకమైన ఆ పథకానికి కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. గతంలోనే మెగా డిఎస్సి నిరుద్యోగులు ఏదైతే కోరుకున్నారో ఇచ్చిన మాట ప్రకారం, యువకులంలో నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సిని సంవత్సరం రోజుల్లో పెడతామని చెప్పాం. తదనుగుణంగా కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆగస్టు నాటికి, ఈ అకాడమిక్ ఇయర్ నాటికే టీచర్స్ కూడా ఈరోజు పాఠశాలకు వెళ్ళే పరిస్థితి ఉంది. దాంతోపాటు కొన్ని సంవత్సరాలుగా ప్రమోషన్స్ ఆగిపోయాయి టీచర్స్లో. ఆ ప్రమోషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు ఒక పక్క ఇచ్చిన హామీ ఏదైతే 3 సిలిండర్లు ఉందో ఆ 3 సిలిండర్లను కూడా అమలు పరుస్తున్నాం. అయితే దాంట్లో కూడా 3 సిలిండర్లకు సంబంధించి అమౌంట్ ఆడవారి అకౌంట్లోనే అడిగారు. అది కూడా ఇంకా పూర్తిగా వాళ్ళ ఖాతాలోనే పడతాయి. వాళ్ళ ద్వారానే సంక్షేమం అదే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయల పెన్షన్ పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆపసోపాలు పడ్డారో, చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచిట్టు 220 లాస్ట్ ఇంక ఎలక్షన్ ఉందనగా 10 రోజుల ముందు 250 రూపాయలు అది పెట్టడం జరిగింది. 4 సంవత్సరాలు పట్టిన జగన్మోహన్ రెడ్డికి 1,000 రూపాయలు పెంచడానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అంతకుముందు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ఆ 3 నెలలు 1,000 రూపాయలు ప్లస్ ఈ ప్రభుత్వం ఏర్పడినాక 4,000 కలిపి మొదటి నెలలోనే 7,000 రూపాయలు ఇవ్వడంతో పాటు ఎవరైతే వికలాంగులు ఉన్నారో, ఇబ్బందికరంగా ఉందో వాళ్ళకి 6,000 రూపాయలు, దాంతోపాటు బెడ్డెడ్ అయిన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇంకా ఈ సంవత్సరం ఈ మంత్ నుంచి 79,000 మందికి మళ్ళొక పెన్షన్ కూడా పెంచే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా ముందుకు సాగుతున్నాయి. అదేవిధంగా ఆగస్టు నాటికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే సూపర్ 6లో ఏదైతే మాటిచ్చామో అవన్నీ కూడా అమలు పరుచుకుంటూ ముందుకెళ్తున్నాం. పారిశ్రామికంగా గతంలో 5 సంవత్సరాలు ఏ పరిశ్రమలు అయితే వెనక్కి తరివేశాడో జగన్మోహన్ రెడ్డి, వాటన్నిటిని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి ఆహ్వానించి పెట్టుబడులు పెట్టే కార్యక్రమాలు కూడా ఇటు ఉత్తరాంధ్ర అయినా రాయలసీమ అయినా అభివృద్ధి వైపు నడిపించే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది రాష్ట్రం. స్పోర్ట్స్ అథారిటీ వచ్చే కొందికి
ఈరోజు గత 2022-23లో ఏదైతే ఇన్సెంటివ్స్ ఆగిపోయాయి 8,72,00,000 రూపాయలు 8,72,00,000 రూపాయలు కూడా ఎవరైతే క్రీడాకారులకు ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి కూడా రిలీజ్ చేయడం జరిగింది. మిగతా అమౌంట్ను కూడా ఈ ఆగస్టు నాటికి మొన్నొచ్చిన మెడల్స్తో కలిపి ఆగస్టు 29 స్పోర్ట్స్ డే నాటికి ప్రతి ఒక్క క్రీడాకారులకు రూపాయి కూడా పెండింగ్ లేకుండా పూర్తి చేస్తాం. ఎంత ఉంటే అంత ఇచ్చేదానికి శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఒకప్పుడు స్పోర్ట్స్ పాలసీ చంద్రబాబు నాయుడు గారే విభజిత ఆంధ్రప్రదేశ్లో తీసుకొని వచ్చారు. గత 5 సంవత్సరాలు స్పోర్ట్స్ పాలసీయే లేదు. క్రీడాకారులు ఆర్తనాదాలు పెట్టారు, సంఘాలు ఆర్తనాదాలు పెట్టాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకప్పుడు హర్యానా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ, ఒరిస్సా ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ అని చెప్పిన రాష్ట్రాలు ఈరోజు దేశంలోనే మన రాష్ట్రం ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించింది. అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఎవరైతే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారో వాళ్ళకి 7 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్, అదే బ్రాంజ్ సిల్వర్కి కూడా 3 కోట్ల రూపాయలు, 5 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఏషియన్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా, నేషనల్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, చివరకు పిల్లలు ఆడుకునే స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ అయితే హెచ్జిఎఫ్ గేమ్స్ ఉన్నాయో దాంట్లో నేషనల్ మెడల్ వచ్చిన 3 లక్షల రూపాయలు ఇన్సెంటివ్. అంటే కింది లెవెల్ నుంచి క్రీడాకారులను ప్రోత్సహించాలని చెప్పి పాలసీ తీసుకొని రావడం జరిగింది. 40 సంవత్సరాల నుంచి ఏదైతే క్రీడాకారులు కలలు కన్నారో వితౌట్ ఎగ్జామ్తో మాకు ఉద్యోగాలు ఇండి ఆర్మీలో కానీ ఇంకా ఎక్కడైనా కూడా ఈ దేశాన్ని ఎలా రక్షిస్తున్నారో, ఇతర రంగాల్లో ఏ విధంగా ఈ దేశ గౌరవాన్ని పెంచుతున్నారో వాళ్ళకందరికీ సముచిత గౌరవం, సముచిత స్థానం ఇస్తున్నారు. మేము కూడా ఈ దేశ గౌరవాన్ని, ఈ రాష్ట్ర గౌరవాన్ని, ఈ జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్న క్రీడాకారులుగా మాకు ఒక గౌరవం ఉండాలి. మెడల్స్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఆలోచించి అనేక వినతిపత్రాలు ఇచ్చారు, రిక్వెస్టులు తీశారు. అనేక మంది నాయకులు వెనకన వెంటబడ్డారు, తిరిగారు. అది జరగండి. ఈ సంవత్సరం వితౌట్ ఎగ్జామ్తో క్రీడాకారులకు కూడా జీవో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ విడుదల చేసినా 3% ఉద్యోగ రిజర్వేషన్ ఇవ్వడంతో పాటు వితౌట్ ఎగ్జామ్ క్రీడాకారులకు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణిస్తూ ఇప్పుడు దానికి సంబంధించి 471 పోస్టులు డిఎస్సిలో మా వాటా వచ్చాయి. క్రీడాకారులకు 471 పోస్టులు ఈరోజు డిఎస్సిలో వచ్చాయి. ఇంకా ఏ నోటిఫికేషన్ ఇచ్చినా క్రీడాకారులకు దాంట్లో 3% రిజర్వేషన్ అమలయ్యే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం.